న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. పంచగ్రామాల ప్రజలకు త్వరలోనే పరిష్కారం మార్గం. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఏ పార్టీ వారైనా ఒకటే న్యాయం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే సబ్బవరంలో మీడియాతో మాట్లాడుతున్న స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు. ఇక వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సోమవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు అసెంబ్లీలో జరిగిన సమస్యలపై మీడియాతో మాట్లాడటం జరిగింది. అయితే ఈ కార్యక్రమాల్లో ఎప్పటి నుంచో సమస్యగా మారిన సింహాచలం పంచగ్రామాల ప్రజల సమస్యలపై త్వరలోనే ఒక ప్రకటన వచ్చే దిశగా సమస్య పరిష్కారం జరిగిందని రమేష్ బాబు గారు అన్నారు. అలాగే పరవాడ సబ్బవరం మండలాల్లో నెలకొని ఉన్న కొన్ని సమస్యలపై అసెంబ్లీలో చర్చించడం జరిగిందని, త్వరలోనే అవి ఒక కార్యరూపం దాల్చే దిశగా ఉన్నాయని ఎమ్మెల్యే గారు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఇందల వెంకటరమణ, బీజేపీ సీనియర్ నేత చొక్కాకుల వెంకటరావు, బల్లిరెడ్డి అప్పారావు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు కర్రి కనకరాజు, మామిడి శంకర్రావు, బంతికోళ్ల పద్మ, గొర్లి కుమారస్వామి, పళ్ళ సత్యనారాయణ, నీటిపెల్లి కొండబాబు, గున్న మన్మథరావు, గొర్లి నూకరాజు, పల్లి మంగరాజు, తాడిపాముల శేఖర్, రోమాల చంద్రశేఖర్, పడాల వెంకటరమణ, వీరితో పాటు పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెంచిన పెన్షన్లే కాకుండా 3,000 4,000 చేయటం, 3,000 వికలాంగులకు 6,000 చేయటం, బెడ్డెడ్ ఉన్న వాళ్ళకి 10,000 15,000 2 కేటగిరీలో చేయటమే కాకుండా ఏ రోజు కూడా ఫస్ట్ తారీఖు దాటకుండా, ఫస్ట్ తారీఖున హాలిడే వస్తే 30వ నెలాఖరు రోజు 30 31 వస్తే ఆ రోజున ఇచ్చే విధంగా ఉదయం 6 గంటకల్లా వెళ్ళి తలుపు తట్టి మరీ పెన్షన్ ఇస్తుంది మా విధానం. కానీ మహిళా శక్తి ఫ్రీ బస్సు కానీ, పిల్లల చదువు కోసం తల్లుల అకౌంట్లో గతంలో ఒక బిడ్డగా ఇచ్చింది, మేము ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇవ్వటం దగ్గర నుంచి, రైతుకి వారి అకౌంట్లో డబ్బులు వేయటం 2 విడతలుగా 7,000 14,000 వేసాం. ఇంకా వచ్చే నెలలో మిగతా 6,000 కూడా 20,000 ఇస్తానన్న మాట నిలుపుకోవడంలో కానీ, ఇలా మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, ఇలా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. మరి దాంతోపాటు దీర్ఘకాలికంగా ఉండిపోయిన R&D రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, గ్రామాల్లో అయితే NRGS నుంచి చేసిన రోడ్లు మీకు తెలుసు, కొత్తగా వచ్చిన శాంక్షన్లు మీకు తెలుసు. ఇవి కాకుండా దీర్ఘకాలికంగా మండల హెడ్ క్వార్టర్ నుంచి హైవేకి కానీ, మండల హెడ్ క్వార్టర్ నుంచి గ్రామాలకు కానీ వచ్చే తార్ రోడ్లు కూడా ఎన్ని శాంక్షన్లు వచ్చాయో నిన్న పేపర్లో కూడా వచ్చింది. ఈనాడులో వచ్చిన దానికన్నా ఇంకా 1-2 మిస్ అయ్యాయి వాళ్ళ దగ్గర. R&B కానీ, పంచాయతీరాజ్ కానీ రోడ్లు రావటం కానీ, అలాగే దంకిలపాలు టు